వడ్డర్ల ఐక్యత ఎస్టీ సాధన సమితి ద్వారా ఈరోజు డాక్టర్ కుల్లాయప్ప గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా అనేక విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. చెప్పండి సార్, ఈరోజు రాజకీయ చర్చ అన్నారు. మరి ఈరోజు ఇంతమంది ఈరోజు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఇలాంటి కారణాలు ఇప్పుడు మొత్తం మీదకి ఏ విధంగా మీరు ఈరోజు ఏం డిసిషన్ తీసుకోవడం జరిగింది? D3కి ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వడ్డెర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజకీయ చర్చ వేదిక సందర్భంగా మా కులస్తులు, మేధావులు, రాజకీయ నాయకులు ఈ వర్గమంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరైతే ఒక పార్టీ ఆశ్రయించి అభిమానంతో వాళ్ళ దగ్గర ఉండి ఆ పార్టీకి అభిమానంగా ఉండి వాళ్ళు చెప్పిన పనులు చేసి చేదోడు వాదోడుగా ప్రతి పనిలోనూ పాల్పంచుకున్న మా వడ్డెర కులస్తులు మోసపోయారని చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహమే లేదు. మరి ఇది చాలా దారుణం. ఇట్లాంటిది మరొకసారి జరగకూడదని చెప్పి ఈరోజంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికంటే ఇప్పుడు ఎవడైతే గుర్తించకపోవడమో, అంటే మాటిచ్చి తప్పడమో, తర్వాత దగ్గర చేర్చుకొని కాదనడము, ఇట్లాంటివి సహించుకోలేకపోతున్నారు, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ సందర్భంలో ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికైనా మునిగింది లేదు. అనంతపురం అర్బన్ ఉంది. అనంతపురం అర్బన్కి ఒకవేళ వాళ్ళు సీటు కేటాయించినట్లయితే తప్పకుండా వాళ్ళు తిరిగి అంతా కలిసి పనిచేస్తామని చెప్పి సహృదయం చెప్తున్నారు. లేని పక్షంలో ఓడిచి తిరుగుతామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అంతేకాదు, గతంలో 2014లో ఖచ్చితంగా అది బహిరంగంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ఎప్పుడైతే పుట్టపర్తి ఎమ్మెల్యే విరమించుకుంటారో మీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, కానీ ఇవ్వలేదు. మీ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్స్తామని చెప్పి అన్నాడు. వడ్డెర అనే 3 అక్షరాలు ఆయన అసెంబ్లీలో మాట్లాడలేకపోయాడు. మరి ఇట్లాంటి సందర్భాలు ఉన్నప్పుడు మా కులస్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చెప్పుకొని వస్తున్నారు. మా బాధ వర్ణనాతీతం అని చెప్పి చెప్పుకొని వస్తున్నారు. మరి ఇట్లాంటివి గుర్తించకపోతే ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రధాన రాజకీయ పార్టీ అన్నప్పుడు, అందులో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అట్లాంటి నాయకవర్గం గుర్తించలేకపోతున్నప్పుడు ఈరోజు ఒక మంచి నిర్ణయానికి వచ్చారు. కచ్చలు లేవు, రాజకీయ కచ్చలు అయితే మాకు ఎవరితోనూ లేవు. మేము స్వతంత్రంగా ఈరోజు మా శక్తి సామర్థ్యం లేదు నిరూపిస్తాము, మా సత్తాన్ని చాటుకుంటాము, మా సత్తాన్ని రుజువు చేసుకుంటామని చెప్పి ఈరోజు మా నాయకవర్గం అంతా ముందుంది ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా గత 76 సంవత్సరాల నుంచి ఆలోచన చేసినట్టయితే ఒక్కరు కూడా, అంటే ప్రధాన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీ ఏమైతేనేమి, వడ్డెర్లను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాము, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాము, వాళ్ళ పార్టీలో తప్పకుండా మంచి ఆలోచనతో సర్వదయంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. చూశారు కదండి. అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి ఉపాధ్యక్షులు మారెప్ప గారు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు రాజకీయ చర్చా వేదికలు ఏం డిసైడ్ చేశారు? అసలు రాజకీయ చర్చా వేదికల్లో ఒకటి అయితే మేము డిసైడ్ చేశాము. నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ బాబు గారు చాలా తూర్లు దపదపాలుగా మీడియాలో కానీ ప్రెస్లో కానీ ఎక్కడైనా మీటింగుల్లో కానీ అంతలెక్క కూడా వడ్డర్లకి ఈసారి పుట్టపర్తి కేటాయిస్తామని దపదపాలుగా చెప్పిండారు. చెప్పిన విధంగా మేము వడ్డర్లమంతా ఐక్యం చేసుకొని సేవా కార్యక్రమాలను గత 4 సంవత్సరాల నుండి దళవాయి పోలన్న గారు, ఎంగనారాయణ గారు బాగా నియోజకవర్గం అంతా తిరుగుతూ, నియోజకవర్గమే కాకుండా ఈ అనంతపురం జిల్లాలో ఏ సామాజిక కార్యక్రమాలు ఏంటివన్నా ఉన్నాయి వాళ్ళ చిత్తశుద్ధితో చేసుకుంటూ బాగా చీరలో, అదే లోకేష్ బాబు ఏం చెప్పినారు చూడండి సార్, మీకు కూడా చూపించినాం, మేము చిన్న పొద్దుట మీ ఆధ్వర్యంలోనూ చూపించినాం. చీరలో 1,04,00,000 పెట్టి చీరలు తీసుకొచ్చి లోకేష్ బాబు గారే చెప్పినారు, మీరు పరిచయాలు కావాలనుకుంటే పోయి గ్రామాలు లేకపోవాలా, ఇట్లయితే ఊరికే పోలేరు, ఆడబిడ్డలకి ఇమ్మంటే అదే పంగా ఆడబిడ్డలకి ఇచ్చుకుంటూ పోయినాము. అదేవిధంగా నువ్వు ఆడ మన ఉండవల్లి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే మళ్ళీ 500 మందితో ఆ రోజు ధర్నా చేస్తే మీరు హెలికాప్టర్ ఎక్కిపోతున్నారు. మరసనాపోతే మీరు అపార్ట్మెంట్ ఇచ్చిన మన్నారు నమ్మంటే అంతమందిని 5,500 మందిని ఆడబెట్టుకొని వీళ్ళ ఖర్చులేమి, వీళ్ళ సాధక బాధలేమి ఎంత అగసాట్లు పడినారు అది మాకు తెలుసు. అంత పడినా కానీ మళ్ళీ లాస్ట్ దినంలో అది రాలేదు. ఆయన సింధూర పేరు చెప్తేనే, నువ్వు చెప్పి సింధూర పేరు పెడతానే మళ్ళీ ఎంపీ సీట్ ఇస్తామని మా ఆధ్వర్యంలో నువ్వే చెప్పినావు సార్. అది ఈకపోగా
మళ్ళీ ఇప్పుడు మోసం చేస్తామని మళ్ళీ నామినేట్ పోస్ట్ నామినేట్ పోస్టులు ఎన్ని దఫాలు ఇచ్చినావు సార్ 2014 నువ్వు నామినేట్ పోస్ట్ ఇస్తామంటే ఆ పొద్దు మల్లెల జయరామ్ వేస్తే పల్లి రంగనాథ్ రెడ్డి ఆ పొద్దు గెలిచింది ఎంత సార్ 860 ఓట్లతో. ఆ రోజే మేము ఇండిపెండెంట్గా నిలిచే ఉండి ఆ పొద్దు ఒడ్డర్లుగా ఉంటే ఆ పొద్దు పల్లి రంగనాథ్ రెడ్డి ఆడ స్థానము లేదు, ఆ పొద్దుట్లో ఆయన ఆడ ఎమ్మెల్యే కాలేడు, ఆ సగలకు రాడు, ఆ పొద్దుట్టుకులోనే క్లోజ్ అయిపోవు. ఈరోజు కూడా ఆయన ఆడే పెట్టుకుంటున్నామంటే ఈ తూరు తప్పకుండా అతన్ని పల్లి రంగనాథ్ రెడ్డి నేను సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుని ఒడ్డర్ల ఉపాధ్యక్షుని అదే పనిగా కూర్చొని ఆడే టికానేసి మా ఒడ్డర్లంతా ఐక్యమై ఈ తూరు కూడా పల్లి రంగనాథ్ రెడ్డిని సారి సింధూరాన్ని ఓడించడమే మా ధ్యేయం అంటూ, లేదనుకో నువ్వు ఏడన్నా మా వాళ్ళకి ఇప్పుడు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉంది సార్, ఇప్పుడు మీరు మార్చాలనుకుంటే మార్చచ్చు, అదైనా మార్చచ్చు, మీ 3 చెప్పినావు ఆ 3 మార్చచ్చు, మార్చే నీకు మంచి పేరు వస్తుంది, మేము మీ అంటే ఉంటాము, మా ఒడ్డర్లంతా రాష్ట్రం అంతా నీ వెనకంటే 30 లక్షల మంది నీ అంటే ఉంటాము. ఒక్క చోటు కూడా నువ్వు లేదంటే 11 చోట్ల మా ఊళ్ళన్నింటిలో 11 చోట్ల ఇండిపెండెంట్గా ఒడ్డర్లను వేపిస్తూ ఖచ్చితంగా మా సత్తా ఏందో ఒడ్డర్ల సత్తా ఏందో చూపిస్తామని ఈ మీడియా ముఖంగా కళాఖండిగా చెబుతున్నాం సార్. చూశారు కదండి, ఖచ్చితంగా 11 స్థానాల్లో నిలబడతామని ధీమా కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వడ్డర్ల సత్తా ఏంటో కూడా చూపిస్తామని కూడా తెలియజేశారు. చూస్తుండండి D3 న్యూస్ అనంతపురం.